ఈ వార్త నాకు చదవాలంటే నాకే జుగుప్సాకరంగా ఉన్నది. రహస్య కెమెరాలతో మహిళలు పిల్లల నగ్న వీడియోలు. అమెరికాలో ఒక భారతీయుడి డాక్టర్ దుర్మార్గం. స్వయంగా భార్య ఫిర్యాదుతో వెలుగులోకి. వేల సంఖ్యలో బాధితులు, నిందితుడు అరెస్ట్. ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే మహిళలు పిల్లల నగ్న చిత్రాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించడమే గాక పలువురిపై లైంగిక దాడులకు పాల్పడిన ఉమర్ అజీజ్ అనే భారతీయ డాక్టర్ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రుల్లోని బాత్రూంలు, దుస్తులు మార్చుకునే గదులు, తదితర ప్రాంతాల్లో రహస్యంగా కెమెరాలను ఏర్పాటు చేసి ఈ నగ్న చిత్రాలను, వీడియోలను ఉమర్ రికార్డ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఉమర్ భార్యనే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి దారుణాలు బయటపడ్డాయి. పోలీసులు వాషింగ్టన్లోని రోచ్స్టర్ హిల్స్లో ఉన్న వారి ఇంట్లో సోదా జరిపినప్పుడు దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడాయి. ఉమర్ రికార్డ్ చేసిన మహిళల, పిల్లల నగ్న వీడియోలు, ఫోటోలు వేల సంఖ్యలో ఉన్నాయని తెలిసింది. అంతేకాదు పలువురు మహిళలు స్పృహలో లేనప్పుడు, నిద్రపోతున్నప్పుడు వారిపై లైంగిక దాడులకు, అభ్యంతరకర చర్యలకు పాల్పడి ఆ దృశ్యాలను కూడా ఉమర్ రికార్డ్ చేశాడు. వీటిని భద్రపరిచిన పలు కంప్యూటర్లు, ఫోన్లు, 15 ఎక్స్టర్నల్ డివైజ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై స్థానిక పోలీసు అధికారి మైక్ బుచర్డ్ మాట్లాడుతూ అనేక మంది బాధితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ దృశ్యాలు కలవరపరిచే విధంగా ఉన్నాయి. దర్యాప్తును ఇప్పుడే ప్రారంభించాం. పూర్తి చేయడానికి కొన్ని నెలలు పట్టవచ్చు అని తెలిపారు. కేవలం ఒక్క హార్డ్ డ్రైవ్లోనే ఎంత పెద్ద రోగ్ వీడ్ అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. ఒక్క హార్డ్ డ్రైవ్లోనే 13,000 వీడియోలు ఉన్నాయంట. 13,000 వీడియోలు, అది ఒక్క హార్డ్ డ్రైవ్లోనే. ఇటువంటి అనేక వీడియోలను ఉమర్ క్లౌడ్ స్టోరేజ్లో కూడా అప్లోడ్ చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన పోలీసులు ఉమర్ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు $20 లక్షల బాండ్తో ఆక్లాండ్ కంట్రీ జైలుకు తరలించారు. 2011లో వర్కింగ్ వీసా మీద అమెరికాకు వెళ్ళిన ఉమర్ పలు ఆసుపత్రుల్లో వైద్యుడిగా పనిచేశారు. ఓ స్విమ్మింగ్ పూల్లో క్లబ్కు కన్సల్టెంట్ డాక్టర్గా ఉన్నారు. ఆయా ఆసుపత్రుల్లో స్విమ్మింగ్ పూల్ ఆవరణలోని గదుల్లో రహస్య కెమెరాలు పెట్టి నగ్న చిత్రాలు, వీడియోలు తీశాడంటూ చూస్తూ ఉన్నాం. ఆ ఉమర్ అనేటోన్ని దయచేసి భారతదేశం కాదు అసలు బయటికి రాకుండా అట్లా లోపల పెట్టేసి, తనకు కూడా ఇతను ఏదైతే వేరే ఆడవాళ్ళ పట్ల చేశాడో సేమ్ తీరుని ఇతని పైన కూడా చేయండి సార్ అని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అది అమెరికా అయినా భారతదేశం అయినా. అన్కాన్షియస్గా ఉన్న వాళ్ళ మీద చేసుడు ఏంటండి. వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడు అంటే నారాయణుడు అంతటి వాడు అని, వైద్యుడే నారాయణుడు అని, అంటే దేవుడే డాక్టర్ అని, డాక్టరే దేవుడు అని. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి గలీజ్ పనులు చేసుడు ఏందండి. తీసుకుపోయి లోపల ఎట్లా చేసిరు కదా సార్, ఇక రిలీజ్ చేయకుర్రు. అతన్ని రిలీజ్ అయితే అస్సలు చేయకుర్రు. రేపు పొద్దుగాల బెయిల్ మీద బయటకు వస్తే ఇంకే నాగైతేలు చేస్తాడు కాక. అమెరికా చట్టాల ప్రకారం ఎంత పెద్ద శిక్షలు ఉంటే అంత పెద్ద శిక్షలు వేసేసేయండి. ఈ ఉమర్ గాడు బయట తిరిగాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఉమర్ గాన్ లాంటి వల్ల భారతదేశానికి కానీ అమెరికా దేశానికి కానీ ఎలాంటి లాభం అయితే లేదు. వాడు మంచి డాక్టర్ అయ్యి ఉంటే ఉండొచ్చు గాక, కానీ ఇలాంటి గలీజు పని చేసినోడు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, దేశ ప్రధాని అయినా, లేదంటే ఇంకొకడైనా తీసుకుపోయి లోపలనే పెట్టండి. బయటికి వద్దు వద్దు వద్దు. ఇట్లాంటి వాళ్ళు బయట తిరగొద్దు. ఇలాంటి మానవ మృగాలు ఎక్కడా తిరగొద్దు. ఈ ఉమర్ గాన్ని తీసుకుపోయి లోపలనే పెట్టుర్రు. ఈ ఉమర్ గాడు బయట తిరగొద్దు. మాతో ఆటలొద్దు. రాజకీయ కక్షలకు కోర్టులను వేదిక చేసుకోవద్దు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్లపై సుప్రీంకోర్టు ఫైర్. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నిందితుడిగా చేర్చాలన్న పిటిషన్ తిరస్కరణ. సిబిఐ దర్యాప్తునకు నిరాకరణ. ఆఖరికి సుప్రీంకోర్టు తిడితే తప్ప ఈ కొంతమంది సోకాల్డ్ రాజకీయ నాయకులు సిగ్గొచ్చేటట్టుగా అనడతలేదు. ఈ సుప్రీంకోర్టులో కేసు వేసిండు పోయి